ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ. టీడీపీ కూటమి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, మరో మణిపూర్గా మారకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. దారుణకాండపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఆ ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయకూడదు? సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన, ఉద్ధవ్, ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఏఐయుఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు. విధ్వంసకాండకు సంబంధించి వీడియో, ఫోటో ప్రదర్శనలు తిలకించిన నేతలు. రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం. వైఎస్ఆర్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ. ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఆయా నాయకులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా హైలైట్ చేశారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నటువంటి అసలు ప్రశ్నకి సమాధానం లేదు. 36 మంది చచ్చిపోయారు రాజకీయంగా అంటున్నారు కదా, వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు నిన్న మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పేర్లు ఎక్కడ జరిగిందో లిస్టు అయితే సాక్షి అయినా రాయలేదు, అంకె చెప్పేస్తున్నారు. బల్క్గా అంకె చెప్పేస్తున్నారు. అంటే జనరల్ మర్డర్లు కూడా పొలిటికల్ ఖాతాలో వేసేస్తున్నారు. అదే సందర్భంలో 36 మంది గాయపడ్డారు. దెన్ 36 మంది, ఇది 300 మంది ఎంతమంది గాయపడ్డారు, ఆ లిస్ట్ ఇవ్వాలి కదా, అది ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటిదే ఇప్పుడు తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఇప్పుడైనా పోనీ సాక్షిలోనైనా ఏ ఊళ్ళో, ఈవెన్ నిన్న హోంమంత్రి అనిత నిలదీశారు, లెక్కేదో చెప్పండి అని చెప్పేసి. ఎస్ ఇవ్వండి, ఎన్ని కలిపేసి ఇదిగో సాక్షిలోనే రాయండి, 3 పేజీలు కాదు 5 పేజీలు వేయండి, టోటల్గా ఈ ఊళ్ళో ఈ కారణంగా ఇట్లా జరిగింది అన్న డీటెయిల్స్ ఇవ్వండి. అప్పుడు ఆమె సమాధానం చెప్తారు. అలాగే దానికి ఆన్సర్ ఏంటన్నది చూడడానికి. అలా కాకపోతే నోటికొచ్చిన అంకె రాసేసినట్టే ఉంటుంది, తప్పుడు ప్రచారమే అవుతుంది. వాస్తవం ఏంటన్నటువంటి తెలియాల్సి ఉంది. లేకపోతే మందు బాబు దందానే అంటూ 2014-19 టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మధ్య 5 ఏళ్లలో 12.5 లక్షల కోట్ల దోపిడీ. శాసనసభ సాక్షిగా పచ్చదయ్యాలు